ఈరోజు మనం నెక్స్ట్ చాప్టర్ షెడ్యూల్స్ సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి చూసుకుంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత షెడ్యూల్స్ ఎన్ని ఉండేవి, అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి షెడ్యూల్స్ ఏంటి, అసలు ఉన్నటువంటి షెడ్యూల్ దేని గురించి వివరణ ఇస్తున్నాయి. సో ఆ ఉన్నటువంటి షెడ్యూల్ గురించి ఒక్కొక్క దాని గురించి ఒకసారి చర్చిద్దాం మిత్రులారా. ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ షెడ్యూల్స్. అయితే అసలు షెడ్యూల్ అంటే ఏంటి? అసలు ముందుగా ఇక్కడ మనం షెడ్యూల్ అని పెట్టాం. మరి షెడ్యూల్స్ అంటే ఏంటి అంటే, భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి అంశాలను పట్టిక రూపంలో పొందుపరచడాన్ని షెడ్యూల్స్ అంటామండి. దేన్ని? రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి అంశాలను ఒక పట్టికా రూపంలో పొందుపరచడాన్ని షెడ్యూల్ అంటాం. మరి ఈ షెడ్యూల్ అనేది ఎవరు రూపొందిస్తారు అంటే, భారత పార్లమెంట్ రూపొందించగలిగి, ఆమోదించగలిగి, సవరించగలిగేటటువంటి అంశాలను, అనగా భారత పార్లమెంట్ యొక్క విచక్షణ అధికారాలను కలిగినటువంటి అంశాలను షెడ్యూల్స్ అంటాం. ఫస్ట్ చూడండి మిత్రులారా, ఫస్ట్ ఏమన్నాను? భారత రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి అంశాలను ఒక పట్టికా రూపంలో పొందుపరచడాన్ని ఏమన్నాము? పట్టికా రూపంలో పొందుపరచడాన్ని షెడ్యూల్స్ అంటాం. మరి ఈ షెడ్యూల్స్ సంబంధించిన దాంట్లో ఎవరు రూపొందిస్తారంటే, భారత పార్లమెంట్ రూపొందించగలిగి, సవరించగలిగి, అదేవిధంగా వాటిని అమలుపరిచేటటువంటి వాటిని, అనగా భారత పార్లమెంట్ యొక్క విచక్షణ అధికారాలను కలిగిన అంశాలను షెడ్యూల్స్ అంటాం. మరి షెడ్యూల్స్ అనేవి రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారంటే, రాజ్యాంగంలో చివరి భాగాన షెడ్యూల్స్ని పొందుపరిచారండి. షెడ్యూల్స్ని పొందుపరిచారు. మరి షెడ్యూల్స్ సంబంధించినటువంటిది, సో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవండి. 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్, ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అంటే 1950 జనవరి 26 నాటికి ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని అన్నప్పుడు 8 షెడ్యూల్స్. అదే ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని అన్నప్పుడు 12 షెడ్యూల్స్ ఉంటాయి. సో ఈ 12 షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి, అసలు 1వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది, 2వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది. సో ఈ విధంగా 12 షెడ్యూల్కి సంబంధించినటువంటి షెడ్యూల్స్ని ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే సో మనకి షెడ్యూల్స్ అనేవి అయిపోతాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని అన్నప్పుడు 12 షెడ్యూల్స్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్నప్పుడు 8 షెడ్యూల్స్ని ఎక్కడ పొందుపరిచారన్నప్పుడు రాజ్యాంగం యొక్క చివరి భాగంలో పొందుపరచబడ్డాయి. ఏంటి అవి? షెడ్యూల్స్. అసలు షెడ్యూల్స్కి డెఫినేషన్ ఏంటి అన్నప్పుడు, రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను ఒక పట్టికా రూపంలో పొందుపరచడాన్ని ఏమంటాము? షెడ్యూల్ అంటాం. ఏమంటామండి? షెడ్యూల్స్. ఓకే, మరి దీంట్లో ఉన్నటువంటి షెడ్యూల్స్ ఎన్ని అనుకున్నాము? 12 షెడ్యూల్స్. దాంట్లో 1వ షెడ్యూల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినాలి మిత్రులారా. ఇక్కడ 1వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు, 1వ షెడ్యూల్ భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. దేని గురించి? భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. భారత భూభాగం గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 1వ షెడ్యూల్. మరి అదేవిధంగా భాగాల్లో అయితే
ఒకటవ భాగం భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. సో షెడ్యూల్ కూడా ఒకటవ షెడ్యూల్ భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. మరి భారత భూభాగం అనగా భారతదేశంలోని 28 రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను అదేవిధంగా 9 కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల గురించి భౌగోళిక సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. ఏంటి? ఒకటవ షెడ్యూల్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను, అదేవిధంగా 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దులను, నెక్స్ట్ అదేవిధంగా ఆర్జిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. ఏంటిది అది? ఒకటవ షెడ్యూల్. సో ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఆర్జిత ప్రాంతాలు అంటే ఏంటి? ఆర్జిత ప్రాంతాలు అనగా విదేశాలకు చెందినటువంటి భూభాగాలను భారత భూభాగంలో కలపడం కానీ, లేదా భారత భూభాగాలను విదేశాలకు కలపడం కానీ, సో ఆ విధంగా తెలియజేసేటటువంటి దాన్ని ఆర్జిత ప్రాంతాలు అంటారండి. అంటే భారత భూభాగానికి సంబంధించినటువంటి భూభాగాలను విదేశాలకు బదిలీ చేయడం, లేదా విదేశాలకు సంబంధించినటువంటి భూభాగాలను భారతదేశంలోకి బదిలీ చేసుకోవడం. సో ఇలా బదిలీ చేసుకునేటటువంటి వాటిని, ఆ ప్రాంతాలను ఏమంటారంటే ఆర్జిత ప్రాంతాలు అంటాం. ఏమంటాము? ఆర్జిత ప్రాంతాలు. అంటే ఇక్కడ ఒకటవ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు భారత భూభాగం అనుకున్నాము. భారత భూభాగం అన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, అదేవిధంగా 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దుల గురించి తెలియజేసేటటువంటి దానిని ఏమంటామంటే సరిహద్దుల గురించి తెలియజేసేటువంటిది. అదేవిధంగా ఆర్జిత ప్రాంతాల గురించి తెలియజేసేది ఒకటవ షెడ్యూల్. మరి ఈ ఒకటవ షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో ఆర్జిత ప్రాంతాలంటే ఓకే, కేంద్రపాలిత ప్రాంతాలు తెలుసు మనకి, అదేవిధంగా రాష్ట్రాలంటే తెలుసు. కానీ ఆర్జిత ప్రాంతాలంటే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఆర్జిత ప్రాంతాలంటే ఏమి లేదు మిత్రమా, ఇక్కడ కేవలం విదేశాలకు చెందినటువంటి భూభాగాన్ని భారతదేశానికి బదిలీ చేయడం కానీ, లేదా భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాలని విదేశాలకు బదిలీ చేయడానికి ప్రాంతాలను ఆర్జిత ప్రాంతాలు అంటాము. అయితే ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు ఉన్నాయా అంటే భారతదేశంలో ఆర్జిత ప్రాంతాలు అనేవి ఏమీ లేవు. అయితే ప్రస్తుతం మరి ఇక్కడ ఉదాహరణకి తెలుసుకుందాము. ఆర్జిత ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో ఇక్కడ 1954లో ఇక్కడ పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీని భారత భూభాగంలో 10వ రాజ్యాంగ సవరణ ద్వారా కలుపుకోవడం జరిగింది. సో ఈ విధంగా కలుపుకున్నటువంటి దాద్రా నగర్ హవేలీని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇది దాద్రా నగర్ హవేలీ 1954 వరకు ఏంటది? ఆర్జిత ప్రాంతం. సో ఆర్జిత ప్రాంతంగా ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీని 1954లో మనం 10వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసాం? దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసాం. అంటే పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీని మన భూభాగంలో కలుపుకున్నాము. సో ఆ విధంగా కలుపుకున్నటువంటి ప్రాంతం ఏంటంటే ఆర్జిత ప్రాంతంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే 1974లో చోంగ్యాల్ రాజవంశం పరిధిలో ఉన్నటువంటి సిక్కిం ప్రాంతాన్ని చోంగ్యాల్ రాజవంశం
అంటే ఇక్కడ 1974లో చోంగ్యాల్ రాజవంశం ఆధీనంలో ఉన్నటువంటి సిక్కింను మనం 35వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసాం, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశాం. అయితే తిరిగి 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. దేనిని? సిక్కింని. సో ఇక్కడ అంటే ఆర్జిత ప్రాంతాలపై అధికారాలు దేన్ని కలిగి ఉంటాయంటే పార్లమెంట్ కలిగి ఉంటాయి. అంటే పార్లమెంట్ ఏం చేస్తుంది? వీటిని కేంద్ర ప్రాంతాలుగాను ఏర్పాటు చేయొచ్చు, లేదా రాష్ట్రాలు కానీ ఏర్పాటు చేయొచ్చు. సో ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాలుగా కానీ ఏర్పాటు చేసేటటువంటి దానిలో ఇక్కడ అధికారం ఎవరికి ఉంటుందంటే భారత పార్లమెంట్కి ఉంటుంది. సో ఇక్కడ అర్థమైంది కదా మిత్రమా. సో 1వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది? భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. భారత భూభాగం గురించి తెలిపేటటువంటి దాంట్లో భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఒకటి భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దులు, అదేవిధంగా 9 కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్జిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. ఆర్జిత ప్రాంతాలు అనగా ఏమి అన్నప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాలను విదేశాలకు బదిలీ చేయడం, లేదా విదేశీ భూభాగాలను భారతదేశంలో కలుపుకునేటువంటి ప్రాంతాలను ఆర్జిత ప్రాంతాలు అంటాము. సో ఆర్జిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే ఆర్జిత ప్రాంతాల ద్వారా వచ్చినటువంటి వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలు గాను లేదా రాష్ట్రాలు గాను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత పార్లమెంటుకు ఉంటుంది. సో ఇక్కడ భారత పార్లమెంటు ఉదాహరణకు మనం చెప్పుకున్నాము 1951లో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నటువంటి దాద్రా నగర్ హవేలీని 10వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1974లో చోంగ్యాల్ అనే రాజవంశం ఆధీనంలో ఉన్నటువంటి అంటే పరిపాలనలో ఉన్నటువంటి సిక్కిం ప్రాంతాన్ని 35వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా 22వ రాష్ట్రంగా సిక్కింని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 1వ షెడ్యూల్. నెక్స్ట్ 2వ షెడ్యూల్కి సంబంధించింది. నెక్స్ట్ 2వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్న వారి యొక్క జీత భత్యాల గురించి తెలియజేస్తుందండి. రాజ్యాంగబద్ధమైన పదవులలో కొనసాగుతున్నటువంటి లేదా ఉన్నవారి యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది 2వ షెడ్యూల్. అన్నప్పుడు ఇక్కడ ఎవరెవరు వస్తారు? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరు అన్నప్పుడు 1 రాష్ట్రపతి, గవర్నర్, అండ్ స్పీకర్, లోక్సభ స్పీకర్, and deputy speaker. Next, Rajya Sabha chairman, and deputy chairman, Vidhan Sabha speaker and deputy speaker. Next, Vidhana Parishad, chairman and deputy chairman. Next, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులకు సంబంధించినటువంటి, హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు. నెక్స్ట్ కాగ్, వీరి యొక్క జీతభత్యాల గురించి తెలిపేది 2వ షెడ్యూల్. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క వేతనం ఎంత అన్నప్పుడు 5 lakhs.
ఎంతండి? 5 లక్షలు. సో ఇక్కడ గవర్నర్ యొక్క వేతనము 3.5 లక్షలు. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్కి సంబంధించినటువంటి కానీ, లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి కానీ ఇక్కడ వేతనం అన్నప్పుడు 4 లక్షలు అండి. అంటే ఇక్కడ మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతికి వేతనం అంటే ఏముండదు, రాజ్యసభ చైర్మన్గా అతను వేతనాన్ని పొందుతాడు. కాబట్టి స్పీకర్ అండ్ లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్, అదేవిధంగా విధాన్ సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, విధాన్ పరిషత్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు కానీ, హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులకు కానీ, అదేవిధంగా వారి యొక్క వేతనానికి సంబంధించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి వేతనం 2,80,000 అండి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించింది అయితే 2,50,000 వేతనం. అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటిది వేతనం అన్నప్పుడు 2,50,000. అండ్ హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించింది 2,25,000 వేతనంతో పొందుతున్నారు. సో అదేవిధంగా కాగ్ చైర్మన్కి సంబంధించింది ఇందులోనే వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 148 సబ్ క్లాస్ 1 ప్రకారం కాగ్ యొక్క వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి వీరి యొక్క వేతనాల గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 2వ షెడ్యూల్. అంటే రాష్ట్రపతి యొక్క వేతనం ఎంత అన్నప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం 5 లక్షలు. అదేవిధంగా గవర్నర్ యొక్క వేతనం 3.5 లక్షలు. లోక్సభ అండ్ డిప్యూటీ స్పీకర్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండ్ రాజ్యసభకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సంబంధించి 4 లక్షలు. ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి డిపెండ్ ఆన్ రాష్ట్ర విధాన సభ నిర్ణయం మేరకే ఇక్కడ విధానసభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ వేతనం ఉంటుంది. ఇది ఇక్కడ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులకు సంబంధించినటువంటి వేతనాలు అన్నప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 280, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించి 2.5 లక్షలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2.5 లక్షలు, హైకోర్టు న్యాయమూర్తి 225 అండ్ కాగ్. ఈ విధంగా వీరి యొక్క జీత భత్యాల గురించి తెలిపేటటువంటి షెడ్యూల్ 2వ షెడ్యూల్. ఏ షెడ్యూల్ అండి? 2వ షెడ్యూల్. నెక్స్ట్ 3వ షెడ్యూల్. 3వ షెడ్యూల్ దేని గురించి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకి ఎన్నికైన వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధమైన పదవులకి ఎన్నికైన వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేటటువంటి షెడ్యూల్ 3వ షెడ్యూల్ అండి. ఇక్కడ ఫస్ట్ 1 కేంద్ర మంత్రులు, నెక్స్ట్ దాంతో పాటుగా ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్ లోక్సభకు పోటీ చేయు అభ్యర్థులు. లోక్సభకు పోటీ చేయు అభ్యర్థులు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, నెక్స్ట్ రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు. లేదా అభ్యర్థులు. నెక్స్ట్ రాష్ట్ర విధాన సభకి పోటీ చేయు అభ్యర్థులు.
అండ్ కాగ్ సంబంధించిన. అంటే ఇక్కడ చూడండి, కేంద్ర మంత్రులు అనేవారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారండి. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి వారు కూడా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ఫస్ట్ మొదటిసారిగా రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగానికి కట్టుబడి, నెక్స్ట్ దైవ ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్తారు. ఇది మంత్రులుగా ఎన్నుకోబడ్డటువంటి వారు ఫస్ట్ది. రెండవది, మంత్రివర్గ నిర్ణయాలను బహిర్గతం చేయకూడదు. సో రెండోది ఏంటంటే, సో ఇక్కడ మంత్రివర్గం తీసుకున్నటువంటి వాటిని మంత్రివర్గ రహస్యాలను బహిర్గతం చేయను అని. సో 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారని అడగవచ్చు ఇక్కడ. సో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వారు 2 సార్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా లోక్సభకు పోటీ చేయు అభ్యర్థులు కానీ, లేదా లోక్సభకు ఎన్నికైనటువంటి అభ్యర్థులు కానీ, అదేవిధంగా విధానసభకు పోటీ చేయు అభ్యర్థులు కానీ, లేదా విధానసభకు ఎన్నికైన అభ్యర్థులు ఒక్కసారి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. అది రాజ్యాంగానికి కట్టుబడి దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్తారు. అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ 3కు సంబంధించిన దాంట్లో రాజ్యాంగాన్ని సవరించవచ్చా అంటే ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగం దాంట్లో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటే సవరించవచ్చు. ఆ సవరించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కు ఉంటుంది. సో ఇది 3వ షెడ్యూల్. ఏంటండి? 3వ షెడ్యూల్. నెక్స్ట్ 4వ షెడ్యూల్. ఈ 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది అన్నప్పుడు, 4వ షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. వివిధ రాష్ట్రాలకు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 4వ షెడ్యూల్. వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలియజేసేటటువంటి షెడ్యూల్ 4వ షెడ్యూల్. సో మరి ఇక్కడ ఉన్నటువంటి 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి అంటున్నాం కదా. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ గరిష్ట స్థానాల సంఖ్య 250గా నిర్ణయించారండి. ఎంతండి? 250గా నిర్ణయించారు. సో మరి ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య 245. ఇందులో 245లో ప్రస్తుతం 28 రాష్ట్రాల నుండి 229 సభ్యులను రాజ్యసభకి ఎన్నుకుంటున్నారు. అదేవిధంగా 3 కేంద్ర పాలిత ప్రాంతాలు, గతంలో మిత్రులారా కేవలం 2 ఉండేది కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8 మందిని ఎన్నుకుంటున్నారండి. 8 మందిని. సో టోటల్గా ఎన్ని అవుతున్నాయి? 229 కాదు మిత్రులారా, ఒకసారి చూడండి. 29 + 4 33 అయ్యేది. అంటే 225. 225 స్థానాలేమో 28 రాష్ట్రాల నుంచి వస్తాయి. 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో 8 స్థానాలు వస్తాయి. సో ఇక్కడ మనకి 233 స్థానాలు ఇక్కడ డైరెక్ట్గా విధానసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. అదేవిధంగా ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 4
12 మందిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారండి. సో మిత్రులారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య 245 అంటున్నాము. 245లో గతంలో ఉండేటువంటి 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు 233 మంది మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో టోటల్గా వస్తే 229 మంది ఏమో రాష్ట్రాల నుండి ఉండేది, మిగిలిన 4 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో 8 స్థానాలు, జమ్మూ కాశ్మీర్ నుంచి 4, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ఢిల్లీ అండ్ పాండిచేరి నుంచి 4 సభ్యులు, టోటల్గా 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అంటే 233 మంది విధానసభ సభ్యులచే ఎన్నుకోబడుతున్నారు. మిగిలిన 12 మందిని ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఆ 4 రంగాలు ఏంటంటే, 1 కళలు, 2ది సాహిత్యం, 3ది సైన్స్ అండ్ టెక్నాలజీ, 4 సేవారంగం. అయితే దీని తర్వాత ఏం చేశారంటే కాలక్రమంలో దీంట్లో మళ్ళీ క్రీడా రంగాన్ని కూడా కలపడం జరిగింది. క్రీడా రంగం నుండి మొట్టమొదటిసారిగా రాజ్యసభకి ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్. సో ఈ విధంగా అంటే 4 రంగాలకు సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 80 సబ్ క్లాస్ 3, ఆర్టికల్ నెంబర్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని అంటే ఎంతమందిని నామినేట్ చేయొచ్చు రాష్ట్రపతి? 12 మందిని. సో ఈ విధంగా 12 మందికి సంబంధించినటువంటి అంటే టోటల్గా ఎన్ని అవుతున్నాయి మనకి? 245. సో 245 మంది రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ సభలో అత్యధిక గరిష్ట స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటాడు. సో గరిష్ట స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు అన్నప్పుడు ఇక్కడ లేదా అత్యధిక స్థానాలు, గరిష్ట స్థానాలు కలిగిన రాష్ట్రాలు. సో కేవలం మొదటి 5 రాస్తున్నాను మిత్రులారా, మిగతాది ఏమైనా ఉంటే మనం బుక్లో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ 31, 2వ ప్లేస్ మహారాష్ట్ర, 19 స్థానాలు కలిగి ఉంది. 3వ ప్లేస్ తమిళనాడు, 18 స్థానాలు కలిగి ఉంది. 4వ స్థానంలోకి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ 16, నెక్స్ట్ బీహార్ 16, కర్ణాటక 12 స్థానాలు. సో ఆ విధంగా ఒక్కొక్కటి గుజరాత్ 11, ఏపీ 11. సో ఆర్డర్ వస్తాయి. నెక్స్ట్ అత్యల్ప స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు. సో చూడండి ఇక్కడ అస్సాం మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క స్థానాలను మాత్రమే రాజ్యసభ స్థానాలను కలిగి ఉన్నాయి. అంటే మిజోరం, త్రిపుర, మేఘాలయ, సో ఎక్సెట్రా. నెక్స్ట్ అదేవిధంగా గోవా కూడా ఒక్క స్థానాన్ని మాత్రమే కలిగి ఉంది. అండ్ కేంద్ర పాలిత ప్రాంతం అయినటువంటి పాండిచ్చేరి, ప్రస్తుతం పుదుచ్చేరి అంటున్నాము, ఇది కూడా ఒక స్థానాన్ని మాత్రమే కలిగి ఉంది. అంటే ఒక్కొక్క స్థానాన్ని కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్ని అన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని అంటే అస్సాం మినహాయించి మిగిలిన ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కేవలం ఒక్కొక్క స్థానాలను మాత్రమే కలిగి ఉన్నాయి. దాంతోపాటుగా గోవా ఒక స్థానాన్ని కలిగి ఉంది. అండ్ పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పాండిచ్చేరి కూడా ఒక స్థానాన్ని కలిగి ఉంది. అంటే అస్సాంలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య ఎంత? ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాంలో 7 స్థానాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఇక్కడ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలు ఉండేదండి. ఏంటి రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉండేది? 18. అయితే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అంటే విభజన చట్టం తర్వాత తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 11 స్థానాలను కేటాయించడం జరిగింది. అంటే ఖచ్చితంగా రాష్ట్రాల ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ సీట్లను కూడా ఖచ్చితంగా ఏం చేయాలి, పునర్వ్యవస్థీకరించాలి. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి స్థానాల సంఖ్య, రాజ్యసభ స్థానాల సంఖ్య 11, అదేవిధంగా తెలంగాణకు వచ్చినటువంటి స్థానాల సంఖ్య 7. ఇది 4వ షెడ్యూల్. అంటే 4వ షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుంది మిత్రులారా? వివిధ రాష్ట్రాలకి, అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటికి రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది. సో రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి తెలిపేటటువంటి షెడ్యూల్ 4వ షెడ్యూల్. ఇందులో ఉన్నటువంటి దాంట్లో ప్రస్తుతం గరిష్ట స్థానాల సంఖ్య ఎంతగా రాజ్యాంగంలో పేర్కొన్నా అంటే 250 అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ స్థానాల సంఖ్య 245. అందులో 245లో 28 రాష్ట్రాల నుంచి 225 స్థానాలు దేని నుంచి, రాష్ట్రాల నుంచి వెనుకోబడితే కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 8 మంది. సో మొత్తం 233 మంది విధానసభ లేదా సభల ద్వారా విధానసభ సభ్యులు ఎన్నుకోబడతారు. నెక్స్ట్ ఇక్కడ మిగిలినటువంటి 12 మందిని రాష్ట్రపతి ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మందిని నామినేట్ చేస్తారు. సో ఇది 245. నెక్స్ట్ ఇక్కడ అత్యధిక స్థానాలు కలిగినటువంటి దాంట్లో ఉత్తరప్రదేశ్ 31 అండ్ మహారాష్ట్ర 19, తమిళనాడు 18, పశ్చిమ బెంగాల్ 16, బీహార్ 16, కర్ణాటక 12. ఇక జిల్లా పోతే ఆర్డర్ తగ్గుకుంటూ వస్తుంది. సో అది మొత్తం మనం దాంట్లో తెలుసుకోవచ్చు. ఇక అత్యల్ప స్థానాలు అన్నప్పుడు కేవలం ఒక్కొక్క కనిష్ట స్థానాలు అంటే ఒకటే. ప్రస్తుతం ఉన్నటువంటి దేంట్లో అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఒక్కొక్క రాజ్యసభ స్థానాన్ని కలిగి ఉన్నాయి. దాంతోపాటు గోవా కూడా ఒక స్థానాన్ని కలిగి ఉంది. అండ్ కేంద్ర ప్రాంతమైనటువంటి పాండిచ్చేరి కూడా ఒక స్థానాన్ని మాత్రమే కలిగి ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మిత్రులారా. సో సెలవు.